Good morning, children. In previous classes, we had discussed about the 1-2 lessons. So 1-2 lessons completed. Now let's start the third lesson. The third lesson name is Learning Through Maps. Learning Through Maps. పటాల ద్వారా అభ్యాసనం. పటాల ద్వారా అభ్యాసనం. So all of you look at the picture. It is the route map. It is the route map. Let's start the flow chart. Learning through maps. పటాల ద్వారా అభ్యాసనం. సో మనం ఫస్ట్ ఫ్లో చార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లో చార్ట్లో ఉన్న ఎవ్రీ కాంపోనెంట్ గురించి మనము డిస్కస్ చేస్తూ వస్తాము. ఫస్ట్ మనం ఫ్లో చార్ట్లో ఉన్న ప్రతి అంశాన్ని గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటే లెసన్లో ఎవ్రీ కాంపోనెంట్ ప్రతి అంశాన్ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ వన్ టైటిల్ శీర్షిక టైటిల్ అంటే శీర్షిక. నెక్స్ట్ వన్ స్కేల్. నెక్స్ట్ వన్ సింబల్స్ అంటే చిహ్నాలు. సింబల్స్ మీనింగ్ చిహ్నాలు. ఇండెక్స్ ఇన్ ఏ మ్యాప్లో మనకి గమనించినట్లయితే ఫస్ట్ వన్ టైటిల్, శీర్షిక, స్కేలు, సింబల్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వన్ కలర్స్ రంగులు. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు. నెక్స్ట్ వన్ ప్యాటర్న్స్ అంటే నమూనా చిత్రాలు. ప్యాటర్న్స్ మీనింగ్ నమూనా చిత్రాలు. నెక్స్ట్ వన్ లెజెండ్. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ వివిధ రకాల పటాలు. సో మనము టైప్స్ ఆఫ్ మ్యాప్స్లో ద ఫస్ట్ వన్ పొలిటికల్ మ్యాప్స్. ద ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్లో పొలిటికల్ మ్యాప్స్ మీనింగ్ రాజకీయ పటాలు. ఈ రాజకీయ పటాలు పొలిటికల్ మ్యాప్స్లో మనకు ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఫస్ట్ వాళ్ళు ఇండియా స్టేట్స్ అంటే భారతదేశం యొక్క పటాలు. స్టేట్స్ అంటే రాష్ట్రాలు. ఇండియా భారతదేశము, స్టేట్స్ రాష్ట్రాలు. నెక్స్ట్ వన్ క్యాపిటల్స్ అంటే రాష్ట్రాలు. నెక్స్ట్ వన్ బౌండరీస్ రాజధానులు. నెక్స్ట్ వన్ నైబరింగ్స్ సరిహద్దులు. నెక్స్ట్ వన్ కంట్రీస్ పొరుగు దేశాలు. ఇన్ పొలిటికల్ మ్యాప్స్ ఎగ్జాంపుల్స్ ఇండియా భారతదేశము, స్టేట్స్ రాష్ట్రాలు, క్యాపిటల్స్ రాష్ట్రాలు, బౌండరీస్ రాజధానులు, నైబరింగ్స్ పొరుగు దేశాలు, కంట్రీస్ సరిహద్దులు, పొరుగు దేశాలు, బౌండరీస్ సరిహద్దులు ఇవన్నిటిని మనము డిస్కస్ చేస్తాము. కంట్రీస్కి ఎగ్జాంపుల్స్ వరల్డ్ ప్రపంచము, కంట్రీస్ దేశాలు, క్యాపిటల్స్ రాజధానులు. వరల్డ్ కంట్రీస్ రాజధానులు, ప్రపంచము దేశము, దేశాలు రాజధానులు. ఫిజికల్ మ్యాప్స్ భౌతిక పటాలు. ఫస్ట్ వన్ ఇండియా ఫిజికల్ ఫీచర్స్ రివర్స్. ఇండియా ఫిజికల్ ఫీచర్స్ రివర్స్ భారతదేశము భౌతిక స్వరూపాలు నదులు. నెక్స్ట్ వన్ థీమాటిక్ మ్యాప్స్ ఎగ్జాంపుల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మ్యాప్. అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా పటం. నెక్స్ట్ వన్ హిస్టారికల్ మ్యాప్స్ చారిత్రక పటాలు. ఎగ్జాంపుల్ మ్యాప్స్ ఆఫ్ అశోక
ఎంపైర్ అంటే అశోకుని సామ్రాజ్యంను చూపే పటము, హిస్టారికల్ మ్యాప్. సో దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ మ్యాప్స్. The first one, index of a map, title, scale, symbols, colors, latitudes and longitudes, patterns and legend. So that is the index of a map. Next one, types of maps, political maps, physical maps, thematic maps and historical maps. Political maps, రాజకీయ పటాలు. The example of political maps, ఇండియా, స్టేట్స్, క్యాపిటల్స్, బౌండరీస్, నైబరింగ్స్, కంట్రీస్. సో కంట్రీస్ ఎగ్జాంపుల్ వరల్డ్, కంట్రీస్, క్యాపిటల్స్. నెక్స్ట్ వన్, ఫిజికల్ మ్యాప్స్, భౌతిక పటాలు. ఇండియా ఫిజికల్ ఫీచర్స్, రివర్స్. ఇండియా ఫిజికల్ ఫీచర్స్, రివర్స్. భారతదేశము భౌతిక స్వరూపాలు, నదులు. థీమాటిక్ మ్యాప్స్, ఏపీ పాపులేషన్ మ్యాప్, ఏపీ పాపులేషన్ మ్యాప్, ఆంధ్రప్రదేశ్ జనాభా పటము. నెక్స్ట్ వన్, హిస్టారికల్ మ్యాప్స్ అంటే చారిత్రక పటము. మ్యాప్ ఆఫ్ అశోక ఎంపైర్, మ్యాప్ ఆఫ్ అశోక ఎంపైర్, అశోకుని సామ్రాజ్యంను చూపే పటము. సో మ్యాప్స్ మేక్ అవర్ ట్రావెల్ ఈజియర్ and accurate in guiding us towards the destination. Maps make our travel easier and accurate in guiding us towards the destination. అంటే పటాలు మన ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు మన గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మనకి మార్గనిర్దేశనం చేస్తాయన్నమాట. మ్యాప్స్ మేక్ అవర్ ట్రావెల్ ఈజియర్ and accurate in guiding us towards the destination. Earlier travelers had to face difficulty in estimating the distance, direction and location of the place. Earlier travelers had to face difficulty in estimating the distance, డైరెక్షన్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ప్లేస్. ఎర్లియర్ ట్రావెల్స్ అంటే మనకి పూర్వం ప్రయాణం చేసేవారు ప్రయాణ దిశలను, దూరాలను, ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎర్లియర్ ట్రావెలర్స్ హ్యాడ్ టు ఫేస్ డిఫికల్టీ ఇన్ ఎస్టిమేటింగ్ ద డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ప్లేస్ అంటే పూర్వం ప్రయాణ దిశలను, అలాగే దూరాలను, ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎగ్జాంపుల్, కొలంబస్ ఇన్ హిస్ voyage supposed to reach India traveling from the west but could reach America. Example, Columbus in his voyage separate to reach India traveling from the west but could reach America. అయితే భారతదేశానికి చేరుకోవాలనుకున్న కొలంబస్ అమెరికా చేరుకున్నాడు. ఉదాహరణకి మనం గమనించినట్లయితే పశ్చిమ వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకోవాలనుకున్న కొలంబస్ అమెరికా వెళ్ళి చేరుకున్నాడు. ఎందుకని? మ్యాప్స్ లేకపోవడం వల్ల. ఆఫ్టర్ మెనీ unsuccessful attempts of finding a new sea route to India. After many unsuccessful attempts of finding a new sea route to India. అయితే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత వాస్కోడి గామా రీచ్డ్ కాలికట్ ఇన్ 1498 AD. వాస్కోడి గామా రీచ్డ్ కాలికట్ ఇన్ 1498 AD. అయితే క్రీస్తు శకం అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత క్రీస్తు శకము 1498లో వాస్కోడి గామా కాలికట్కి చేరుకున్నాడు. మాజెల్లన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వయాజ్డ్ అక్రాస్ ద గ్లోబ్. మాజెల్లన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వయాజ్డ్
అక్రాస్ ద గ్లోబ్. అయితే సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మ్యాజిలన్. సో పటాలు మన ప్రయాణాన్ని మనకి చాలా సులభతరం చేస్తాయి. వాటి గమ్యాన్ని మనం చేరడంలో మనకి ఖచ్చితత్వాన్ని చూపిస్తాయి. పూర్వం ప్రయాణ దిశలను అలాగే దూరాలను, ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకోవాలనుకున్న కొలంబస్ అమెరికా వెళ్ళి చేరుకున్నాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలన్న అనేక ప్రయత్నాలు విఫలమైన తరువాత చివరికి క్రీస్తు శకం 1498లో వాస్కోడిగామా కాలికట్కి చేరుకున్నాడు. సో సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మనకి మ్యాజిలన్. మ్యాప్స్ మేక్ అవర్ ట్రావెల్ ఈజియర్ టు అక్యురేట్ ఇన్ గైడింగ్ us towards the destination. Earlier travels had to face difficulty in estimating the distance, direction and location of the place. Example, Columbus in his voyage supposed to reach India traveling from the west, but could reach America. After many unsuccessful attempts of finding a new sea route to India, Vasco da Gama reached Calicut in 1498 AD. Magellan was the first person who voyaged across the globe. Next one, index of a map. Searchkadi. We have introduced of scale, direction, symbols and colors used in map in the previous class as elements of a map. You have an introduction of scale, direction, symbols and colors used in map in the previous class as elements of a map. అంటే మనము పటంలోని అంశాలను లేదా విషయాన్ని పటశీర్షిక ద్వారా తెలుసుకుంటాము. There are parts of the index of a map. అంటే పటంలో చర్చించే విషయాలను మనకు పరిచయం చేసేది ఏంటంటే ఇండెక్స్, శీర్షిక. Let's discuss how to use these elements in reading, pointing and drawing a map. అంటే సాధారణంగా శీర్షిక పటం పై భాగంలో మనకి అమరి ఉంటుంది. నెక్స్ట్ వన్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. మనము స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మ్యాప్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, లదాఖ్ క్యాపిటల్ లేహ్ అంటే ఇట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ షిమ్లా. నెక్స్ట్ పంజాబ్ అండ్ హర్యానా క్యాపిటల్ చండీగఢ్. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ క్యాపిటల్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. నెక్స్ట్ వన్, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్. నెక్స్ట్ వన్, నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా. నెక్స్ట్ మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. అస్సాం క్యాపిటల్ దిస్పూర్. బంగ్లాదేశ్, ఇట్ ఈస్ ద బౌండరీ. నెక్స్ట్ వన్, త్రిపుర క్యాపిటల్ అగర్తాలా. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్.
బీహార్ క్యాపిటల్ పాట్నా. బీహార్ క్యాపిటల్ పాట్నా. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్. ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. నెక్స్ట్ వన్ దామన్ అండ్ దయ్యూ. ఇట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. దామన్ అండ్ దయ్యూ క్యాపిటల్ దామన్. దాద్రా అండ్ నగర్ హవేలీ క్యాపిటల్ సిల్వస్సా. దాద్రా అండ్ నగర్ హవేలీ క్యాపిటల్ సిల్వస్సా. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. గోవా క్యాపిటల్ పనాజీ. గోవా క్యాపిటల్ పనాజీ. నెక్స్ట్ వన్ కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. కర్ణాటక బెంగళూరు. తమిళనాడు క్యాపిటల్ చెన్నై. తమిళనాడు క్యాపిటల్ చెన్నై. నెక్స్ట్ వన్ కేరళ క్యాపిటల్ తిరువనంతపురం. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం. కేరళ తిరువనంతపురం. లక్షద్వీప్. ఇట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ కవరత్తి. లక్షద్వీప్ కవరత్తి. నెక్స్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. పోర్ట్ బ్లెయర్. క్యాపిటల్ పోర్ట్ బ్లెయర్. క్యాపిటల్ పోర్ట్ బ్లెయర్. సో ఇట్ ఈస్ ద states and union territories map. That is the political map. That is the political map. టైటిల్. ఫస్ట్ వన్ టైటిల్. మనం ఫ్లో చార్ట్లో అబ్జర్వ్ చేసాం కదా. ఫస్ట్ వన్ టైటిల్. టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్. టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్. అంటే పటంలోని అంశాలను లేదా విషయాన్ని పటశీర్షిక ద్వారా తెలియజేస్తుందన్నమాట. టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్. పటంలోని అంశాలను లేదా విషయాన్ని పటశీర్షిక మనకి తెలియజేస్తుంది. ఇట్ ట్రావెల్స్ ద కంటెంట్ అండ్ ఐటమ్స్ టు బి డిస్కస్డ్. ఇట్ ట్రావెల్స్ టు కంటెంట్ అండ్ ఐటమ్స్ టు బి డిస్కస్డ్. అంటే పటంలో చర్చించే విశేష అంశాలను మనకి పరిచయం చేస్తుంది. జనరల్లీ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. జనరల్లీ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. సాధారణంగా శీర్షిక పటం పైభాగంలో అమరి ఉంటుంది. సాధారణంగా శీర్షిక పటం పైభాగంలో అమరి ఉంటుంది. టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్. టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్. ఇట్ ట్రావెల్స్ ద కంటెంట్ అండ్ ఐటమ్స్ టు బి డిస్కస్డ్. Generally it is placed on the top of the map. Generally it is placed on the top of the map. సో మనకి పటంలోని అంశాలను లేదా విషయాన్ని పటశీర్షిక తెలియజేస్తుంది. ఇది పటంలో చర్చించే విశేష అంశాలను మనకి పరిచయం చేస్తుంది. సాధారణంగా శీర్షిక పటం పైభాగంలో అమరి ఉంటుంది. నెక్స్ట్ వన్ డైరెక్షన్స్. జనరల్లీ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ షోయింగ్ ద నార్త్ డైరెక్షన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. Generally maps are prepared showing the north direction on the top of the map. The direction can be noticed with the help of the arrow on the right top corner. The direction can be noticed with the help of the arrow on the right top corner. The direction can be noticed with the help of the arrow on the right top corner. దిక్కులు. మనకి డైరెక్షన్స్ అంటే దిక్కులు. సాధారణంగా ఉత్తర దిక్కును మనం పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి. సాధారణంగా ఉత్తర దిక్కు ఎక్కడ ఉంటుంది? మనకి పైన, పటం పైన ఉంటుంది. కుడివైపున పైభాగంలో ఉన్న బాణం గుర్తు ఆధారంగా దిక్కును మనము తెలుసుకోవచ్చు. సో జనరల్లీ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ షోయింగ్ ద నార్త్ డైరెక్షన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. The direction can be noticed with the help of the arrow on the right top corner.
The first one, all of you see the picture, it is the north, it is the south, it is the east, it is the west. So north, east, north, east. It is the southwest. So it is the northwest, it is the southwest. So that is the directions. Directions generally maps are prepared showing the north direction on the top of the map. The direction can be noticed with the help of the arrow on the right top corner. Next one, scale. It resembles the ratio of corresponding distance in map the actual distance. It is expressed in three types. It resembles the ratio of corresponding distance in map to actual distance. It is expressed in three types. It resembles the ratio of corresponding distance in map to actual distance. It is expressed in three types. స్కేలు భూ ఉపరితలంపై మనకు వాస్తవ దూరాన్ని పటంలో వివరించి చూపడాన్ని స్కేలు తెలియజేస్తుంది. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో చూపడానికి మనకి స్కేల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేలు మనకు తెలియజేస్తుంది. స్కేలును 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ స్కేల్, వెర్బల్ స్కేల్, వాక్యరూప స్కేల్. స్టేట్మెంట్ స్కేల్ మీన్స్ వాక్యరూప స్కేల్. ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్ అండ్ ఈజీ టు రీడ్. It is in the form of a sentence and easy to read. It is a form of a sentence and easy to read. ఇది వాక్య రూపంలో ఉండి మనం సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్. ఉదాహరణకు మనం గమనించినట్లయితే 1 సెంటీమీటర్స్ 10 కిలోమీటర్స్. 1 సెంటీమీటర్ 10 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, గ్రాఫికల్ లైనియర్ స్కేలు అంటే గ్రాఫ్ రూపంలో ఉండే స్కేలు. ఇట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద మ్యాప్. ద స్కేల్ గివెన్ ఇన్ దిస్ ఆల్సో చేంజెస్ అకార్డింగ్లీ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ మ్యాప్. ద స్కేల్ గివెన్ ఇన్ దిస్ ఆల్సో చేంజెస్ అకార్డింగ్లీ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆర్ reduction of the size of a map. The scale given in this also changes accordingly. In the expansion or reduction of the size of map, the scale given in his also changes accurately. అంటే పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా దానికి అనుగుణంగా స్కేలు మారినట్లుగా ఇది రూపొందించబడుతుంది. ఎగ్జాంపుల్ పిక్చర్లో కిలోమీటర్స్. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ 0, 1, 2, 3 కిలోమీటర్స్. 0, 1, 2. ఎగ్జాంపుల్ కిలోమీటర్స్ అండ్ మైల్స్. కిలోమీటర్స్ అండ్ మైల్స్. నెక్స్ట్ వన్ రీప్రజెంటేషన్ ఫ్రాక్షన్. నైష్పత్తిక స్కేలు. నైష్పత్తిక స్కేలు. రీప్రజెంటేషన్ ఫ్రాక్షన్. ద రేషియో షోన్ ఇన్ ద స్కేల్ ఎనేబుల్ ద రీడర్ టు కన్వర్ట్ the measuring unit convertly as per their required units. The ratio shown in the scale enable the reader to convert the measuring unit conveniently as per their required units. అంటే పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో స్కేలు రూపొందించబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంచెస్ అంగుళాలు, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ ఆర్ మైల్స్. వాట్ ఎవర్ మే బీ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, ద రేషియో రిమైన్స్ ద సేమ్. వాట్ ఎవర్ మే బీ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, ద రేషియో రిమైన్స్ ద సేమ్. ఏదేమైనప్పటికీ మనము ఉదాహరణకు అంగుళాలు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు లేక మైళ్ళు ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారదు. ఉదాహరణకి 1
1 feet is the 10,000. అంటే 1 అంగుళము 10,000 అంగుళంకి సమానం అన్నమాట. The ratio shown in the scale enable the reader to convert the measuring unit conveniently as per their required units. For example, inches, centimeters, kilometers or miles. Whatever may be the unit of measurement, the ratio remains the same. Next one, places from to distance in the above map. Actual distance. మనం చెన్నై టు హైదరాబాద్ 3 centimeters distance in the above map. Mumbai to Bhubaneswar 5 centimeters. Panaji to Thiruvananthapuram 2.5 centimeters. Gandhinagar to Jaipur 2 centimeters. Kolkata in Ranchi 3000 kilometers actual distance. Delhi to Kohima 2200 kilometers actual distance. Conventional symbols. సాంప్రదాయక చిహ్నాలు. It is difficult to show the actual items of a place in a map. అంటే వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం మనకి చాలా కష్టం. మ్యాప్ మేకర్స్ యూజ్ సింబల్ టు షో దేర్ లొకేషన్ ఇన్ ఏ మ్యాప్. మ్యాప్ తయారు చేసేవాళ్ళు యూజ్ సింబల్స్ టు షో దేర్ లొకేషన్ ఇన్ ఏ మ్యాప్. సో మ్యాప్ మేకర్స్ యూజ్ సింబల్స్ టు షో దేర్ లొకేషన్ ఇన్ ఏ మ్యాప్ అంటే చిహ్నాలను ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల ఉనికిని చూపుతూ పటాల తయారీదారులు పటాలను తయారు చేసేవాళ్ళు. ద సర్వే ఆఫ్ ఇండియా యూజెస్ కన్వెన్షనల్ సింబల్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టోపో షీట్స్. అయితే భారత సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ తయారీలో మనకి సమ్ కన్వెన్షనల్ సింబల్స్ ఆర్ గివెన్ బిలో. మనకి కొన్ని కన్వెన్షనల్ సింబల్స్ అంటే కొన్ని సాంప్రదాయక చిహ్నాలు కింద మనకి ఇవ్వబడ్డాయి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షో యాక్చువల్ ఐటమ్స్ ఆఫ్ ఏ ప్లేస్ ఇన్ ఏ మ్యాప్ అంటే వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టం. మ్యాప్ మేకర్స్ యూజ్ సింబల్స్ టు షో దేర్ లొకేషన్ ఇన్ ఏ మ్యాప్. సో పటాల తయారీదారులు మనకి చిహ్నాలను ఉపయోగించుకొని ఆ పటాలలోని ప్రదేశాల ఉనికిని చూపుతూ పటాలు తయారు చేసేవాళ్ళు. ద సర్వే ఆఫ్ ఇండియా యూజ్ కన్వెన్షనల్ సింబల్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టోపో షీట్స్. భారత సర్వేక్షణ శాఖ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ తయారీలో మనకి సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. సమ్ కన్వెన్షనల్ సింబల్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని సాంప్రదాయక చిహ్నాలు కింద ఇవ్వబడ్డాయి, మనం చూద్దాము. ఫస్ట్ వన్ డిస్టెన్స్ స్టోన్. దట్ ఈస్ ద డిస్టెన్స్ స్టోన్ అంటే మైలు రాయి. మనము మైలు రాయిని అక్కడక్కడ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చూడొచ్చు. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ స్టోన్ చూడొచ్చు. నెక్స్ట్ వన్ గ్రేవ్ సింబల్. గ్రేవ్ మీన్స్ సమాధులు సింబల్ ఇవి. నెక్స్ట్ వన్ మౌంటైన్ రేంజ్ పర్వత శ్రేణి. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద వెల్ బావి. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద మౌంటైన్ పీక్ అంటే పర్వత శిఖరము. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద రివర్ నది. ఇట్ ఈస్ ద ట్యాంక్. సో డిస్టెన్స్ స్టోన్, గ్రేవ్ అంటే సమాధులు, మౌంటైన్ రేంజ్ వెల్, మౌంటైన్ పీక్, రివర్, ట్యాంక్. దట్ ఈస్ ద some conventional symbols. Next one colors. Colors used in physical maps, thematic maps convey specific information. Colors used in physical maps, thematic maps convey specific information. Generally the following colors are used in maps. కలర్స్ మనము థీమాటిక్ మ్యాప్స్లో ఫిజికల్ మ్యాప్స్లో చూడొచ్చు. మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుంది.
Generally, the following colors are used in maps. For example, as per height. As for height, green color. Green color. Plains, lowlands. ప్లెయిన్స్ లోలాండ్స్ అంటే ఇవి మైదానాలు పల్లపు భూములను తెలియజేస్తాయి. గ్రీన్ కలర్. సో 0 to 100 ఎంసీఎల్ అంటే మీన్ సీ లెవెల్. 0 to 100. నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ రిప్రజెంట్స్ ప్లేట్యూస్. ఎల్లో కలర్ రిప్రజెంట్స్ ప్లేట్యూస్. 200 to 1000 ఎంసీఎల్ అంటే ప్లేట్యూస్ అంటే పీఠభూములు. 200 నుంచి 1000 ఎంసీఎల్ అంటే మీన్ సీ లెవెల్. నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ హైట్ ఎత్తుని మనకి తెలియజేస్తుంది. 1000 to 300 3000 ఎంసీఎల్. నెక్స్ట్ వన్ వైలెట్ కలర్. 3000 to 7000 అప్రాక్స్ ఫ్రమ్ ఎంసీఎల్. దీని ప్రకారం సరాసరి మనకి మీన్ సీ లెవెల్ నుంచి 3000 నుంచి 7000 ఉంటుంది. నెక్స్ట్ వన్ వైట్ కలర్ 7000 to 8000 ఎంసీఎల్. గ్రీన్ కలర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది పటంలో మ్యాప్లో అంటే ప్లెయిన్స్. ఎల్లో కలర్ ప్లేట్యూస్ అంటే పీఠభూములు. ఆరెంజ్ హైట్ని. వైలెట్ అండ్ వైట్. నెక్స్ట్ వన్ డూ యూ నో మీకు తెలుసా అంటే మీన్ సీ లెవెల్ అంటే ఏందో చూద్దాం. మీన్ సీ లెవెల్ సముద్ర మట్టం నుండి ఎత్తు అన్నమాట. As the sea level across the globe in more or less equal. As the sea level across the globe in more or less equal అంటే సముద్ర ఉపరితలము దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలము దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. The scientists observed the concept of mean sea level. The scientists observed the concept of mean sea level. అయితే సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానమని శాస్త్రవేత్తలు గుర్తించారు. దట్ మీన్స్ ద యావరేజ్ ఆఫ్ ద సీ లెవెల్ ఈజ్ ద సేమ్. దీనిని బట్టి మనకు ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో మనకి సముద్ర మట్టము చాలా ఉపయోగపడుతుంది. టు మెజర్ ద ఎలివేషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఎంసీఎల్ ఈజ్ టేకెన్ యాజ్ ద బేస్ ఆఫ్ లైన్. To measure the elevation of a place, MCL is taken as the baseline. అయితే ఎత్తును కొలవడంలో మనకి ఎంసీఎల్ సముద్ర మట్టం నుండి ప్రామాణికంగా స్వీకరిస్తారు. మీన్ సీ లెవెల్ యాజ్ ద సీ లెవెల్ అక్రాస్ ద గ్లోబ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్. As the sea level across the globe is more or less equal, the scientists observe the concept of mean sea level. That means the average of the sea level is the same. To measure the elevation of a place, MCL is taken as the baseline. సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎంసీఎల్ సముద్ర మట్టముని మనము ప్రామాణికంగా తీసుకుంటాము. ఎందుకంటే సముద్ర మట్టము అన్ని ప్రదేశాలలో సమానంగా ఉంటుంది కాబట్టి ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎంసీఎల్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. నెక్స్ట్ డార్క్ కలర్ ఫారెస్ట్. డార్క్ కలర్ ఫారెస్ట్ అంటే ముదురు ఆకుపచ్చ మనకు అడవులను ఇండికేట్ చేస్తుంది. యాజ్ పర్ థీమ్స్ విషయాలను బట్టి గమనిస్తే డార్క్ గ్రీన్ ఫారెస్ట్, లైట్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూములు, ఎల్లో కలర్ ప్లేట్యూస్, డార్క్ గ్రే మౌంటైన్స్, లైట్ గ్రే హిల్స్. డార్క్ గ్రీన్ ఇండికేట్స్ అడవులు, లైట్ గ్రీన్ రిప్రజెంట్స్ గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూములు, ఎల్లో రిప్రజెంట్స్ ప్లేట్యూస్ పీఠభూములు, డార్క్ గ్రే మౌంటైన్స్ పీఠభూములు నెక్స్ట్ పర్వతాలు, లైట్ గ్రే హిల్స్ కొండలు. డార్క్ గ్రీన్ రిప్రజెంట్స్ యాజ్ పర్ థీమ్స్ ఫారెస్టెస్, లైట్ గ్రీన్ రిప్రజెంట్స్ గ్రాస్ ల్యాండ్ గడ్డి భూములు, ఎల్లో రిప్రజెంట్స్ ప్లేట్యూస్ పీఠభూములు, డార్క్ గ్రే మౌంటైన్స్ పర్వతాలు, లైట్ గ్రే హిల్స్ లైట్ గ్రే రిప్రజెంట్స్ హిల్స్ కొండలు.
నెక్స్ట్ వన్ లైట్ రెడ్ వేస్ట్ ల్యాండ్స్. లైట్ రెడ్ రిప్రజెంట్స్ వేస్ట్ ల్యాండ్స్ అంటే బంజరు భూములు, పనికిరాని భూములు. లైట్ బ్లూ ట్యాంక్స్, రివర్స్, కెనాల్స్ ఎక్సెట్రా. లైట్ రెడ్ మనకి వేస్ట్ ల్యాండ్, బంజరు భూములను రిప్రజెంట్ చేస్తుంది. లైట్ బ్లూ రిప్రజెంట్స్ ట్యాంకు, రివర్స్, కెనాల్స్. డార్క్ బ్లూ రిప్రజెంట్స్ సీ అండ్ ఓషియన్స్, సముద్రాలు, మహాసముద్రాలు. బ్రౌన్ రిప్రజెంట్స్ ల్యాండ్ యూజ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. నెక్స్ట్ వైట్ కలర్ ప్లేసెస్ వేర్ మినరల్స్ ఆర్ అవైలబుల్, ఖనిజాలు లభించే ప్రాంతాలను మనకు తెలుపు రంగు తెలియజేస్తుంది. బ్లాక్ బౌండరీస్, సరిహద్దులను తెలియజేస్తుంది. సో లైట్ రెడ్ రిప్రజెంట్ వేస్ట్ ల్యాండ్, బంజరు భూములు. లైట్ బ్లూ రిప్రజెంట్స్ ట్యాంక్స్, రివర్స్, కెనాల్స్, చెరువులు, నదులు, కాలువలను రిప్రజెంట్ చేస్తుంది లైట్ బ్లూ. డార్క్ బ్లూ రిప్రజెంట్స్ సీస్ అండ్ ఓషియన్స్, సముద్రాలు, మహాసముద్రాలను రిప్రజెంట్ చేస్తుంది. బ్రౌన్ కలర్ రిప్రజెంట్స్ ల్యాండ్ యూజ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, బ్రౌన్ రిప్రజెంట్స్ ల్యాండ్ యూజ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. నెక్స్ట్ వైట్ కలర్ రిప్రజెంట్ ప్లేసెస్ వేర్ మినరల్స్ ఆర్ అవైలబుల్, అంటే ఖనిజాలు లభించే ప్రాంతాలను ఇండికేట్ చేస్తుంది. బ్లాక్ కలర్ రిప్రజెంట్స్ బౌండరీస్, సరిహద్దులు. నెక్స్ట్ వన్ ప్యాటర్న్స్ ఆర్ స్పెషల్ ప్రొవిజన్ యూజ్డ్ ఇన్ ద మ్యాప్ టు డిస్క్రైబ్ ద వేరియబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ థీమ్. ప్యాటర్న్స్ ఆర్ స్పెషల్ ప్రొవిజన్స్ యూజ్డ్ ఇన్ ద మ్యాప్ టు డిస్క్రైబ్ ద వేరియబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ థీమ్. ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపించడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. దే ప్రొవైడ్ క్వాలిటివ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద గివెన్ స్టాటిస్టికల్ డేటా. సో మనకు ప్రత్యేక అంశాలుగా భావిస్తారు దీనిని. గణాంక వివరాలను, అలాగే పరిమాణాత్మక, గుణాత్మక, విశ్లేషణాత్మక, జనసాంద్రత, జనాభా విస్తరణ, వివిధ ప్రత్యేక భావనలుగా వీటిని భావించి నేలలు, అడవులు పటంలో చూపించడానికి వీటిని ఉపయోగిస్తారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, టైప్స్ ఆఫ్ వర్టికల్ కాన్సెప్ట్స్, సాయిల్స్, ఫారెస్ట్స్ ఎక్సెట్రా. దట్ ఈస్ ద సింబల్స్. Patterns are special provisions used in the map to describe the variable information of a particular theme. They provide quantitative, qualitative details of information to the given statistical data. Density of population, distribution of population, types of particular concepts, soils, forests. Example, ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక, విశ్లేషాలుగా జనసాంద్రత, జన విస్తరణ, జనసాంద్రత, పాపులేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ మీన్స్ జనాభా విస్తరణ, వివిధ ప్రత్యేక భావనలుగా నేలలు, సాయిల్స్, ఫారెస్ట్స్ పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు. Patterns are special provisions used in the map to describe the variable information of a particular theme. They provide quantitative, qualitative details of information to the given statistical data. Density of population, distribution of population, types of a particular concept, soils, forests. That is the patterns. నమూనా చిత్రాలు. Patterns are special provisions used in the map to describe the variable information of a particular theme. They provide quantitative, qualitative details of information to the given statistical data. Example, density of population, distribution of population, types of particular concepts. Example, soils and forests. So that is the patterns.